సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త. ఓ ప్రజలారా వినరండి, ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరూ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలను గురించినటువంటి విషయాలు కాదు నేను మీతో మాట్లాడుతున్నాను. వారికి కలిగినటువంటి పండుగలు, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారి పట్ల జరిగిస్తున్నటువంటి విషయాలు, ఇవన్నీ ఆలోచిస్తూ ఆ ప్రభుని రాకడ ఎంత సమీపించిందో అనేటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకొని ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అవును నా ప్రియ స్నేహితులరా, యేసు రాకడ అతి సమీపించినది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ రాకడ చాలా సమీపించినది. ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు మాట్లాడిన ప్రతి మాట మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన మనలను కూడా తన రాకడ కొరకు ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడనే విషయాల్ని ఇవి మన మనసును పెట్టుకోవాలి. ఇది నాని ఇర్మియా గ్రంథంలో నుండి నేను ఆలోచన చేస్తున్నంటే గడిచినటువంటి ఒక వారంలో నేను మీతో చెప్పినట్లుగా ఇర్మియా గ్రంథంలో 25వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని హెచ్చరిక చేస్తూ, పెందలకడ నేను లేచి నీతో నేను చెప్పినప్పటికీ మీరు వినకపోతిరి, అందుచేత మిమ్మల్ని ఆ యొక్క నెబుకద్నెజర్ అనే నా సేవకుని తీసుకుని వచ్చి బబులోనికి చెరలోనికి పంపిస్తాను అనేది ఒక ప్రవచనంగా దేవుడు ఇర్మియా గ్రంథంలో నుంచి దేవుడు సెలవిచ్చినటువంటిది. ఇప్పుడు ఆ యొక్క బబులోనికి వెళ్ళినప్పుడు 29వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, మీరు వెళ్ళండి, ఇండ్లు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, అక్కడ బాగుండండి, మీరు వెళ్ళినటువంటి దేశాన్ని దీవించండి, ఆ దేశం యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, ఆ క్షేమమును మీరు కోరుకుంటే అది మీకు క్షేమకరంగా ఉంటుంది అని ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటూ కొన్ని విషయాల్ని 29వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సాధారణంగా మన బోధకులమైనటువంటి మేము చాలాసార్లు ఇందులో నుంచి ఒక మంచి వాగ్దానం అనేటువంటి దానిని మేము తెలియచెప్తూ ఉంటాం. అది ఎక్కడుందనంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. ఇక్కడ ఏమంటాడంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. వాస్తవానికి ఈ వచనం నేను ముందుగా పెద్దగా నేను జ్ఞాపకం చేసుకోలే. చాలా కాలం క్రితం నేను ఈ దొరలకి తర్జుమాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక దొరగారు నన్ను పట్టుకొని బాగా శోధిస్తూ వచ్చాడు. నా పరిస్థితిని అడుగుతూ వచ్చాడు, నాకు ఎంత ఖర్చు అవుతుంది అంటూ అడుగుతూ వచ్చాడు, నా పిల్లల్ని ఎలాగ నేను వాళ్ళని పోషించుకుంటాను అంటూ అట్లా అడుగుతూ వచ్చాడు. ఈయన నా దగ్గరికి వచ్చి నా పక్కనే కూర్చొని మాట్లాడుతుంటే నాకు ఒక అనుమానం వచ్చింది. ఒరే నన్ను పిలిచినటువంటి మన భారతీయ దొరలు ఉంటారు కదా, మన భారతీయులైనటువంటి వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ కనుక ఈయన గారు నా దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడడం, నేను వీళ్ళతో మాట్లాడడం కనుక చూస్తే వాళ్ళ వెంటనే ఏమని అనుకుంటారు, అమ్మ సువార్తరాజు గారు మన దొరలు కొట్టేస్తున్నాడు రా అని అనుకుంటారు. ఇది నా మనసులోనికి వచ్చి వెంటనే ఆయనతో నేను ఏమనంటే, బ్రదర్ ఐ డోంట్ వాంట్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ విత్ ద పీపుల్ దట్ హ్యాస్ ఇన్వైటెడ్ మీ. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మీ, యూ ప్రే ఫర్ మీ, అండ్ దట్స్ ఆల్ ఐ వాంటెడ్. సారీ ఫర్ ఐఎమ్ గెటింగ్ అప్ ఫ్రమ్ యూ అని చెప్పేసి అని అక్కడి నుంచి లేచిపోయి, ఆ కూర్చున్న చోట నుంచి లేచిపోయి నేను ఇంకో చోటకి వెళ్ళిపోయి కూర్చున్నా. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో అందరినీ పైకి పిలిచారు, నన్ను కూడా పైకి పిలిచారు తర్జుమా చేయడానికి. ఆ దొరగాల్ని పైకి పిలిచారు, దాదాపు ఇంకా కొంతమంది దొరలు వచ్చారు. వాళ్ళందరూ ఒక చోట వరుసలో కూర్చుంటుంటే ఈయన గారు ఏం చేశాడంటే మళ్ళీ నా పక్కకు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. మళ్ళీ తలపట్టు, రే బాబు కెమెరాలు ఎవరన్నా తీసిన కాడి నుంచి ఈయన నా పక్కనే కూర్చున్నట్టుగా, మాటికి నా పక్కకు వచ్చి కూర్చున్నట్టుగా. మళ్ళీ ఇది కనుక తెలిసిందంటే ఎలాంటి ప్రాబ్లం వస్తుందిరా అనుకొని నేను అనుకుంటుంటే అప్పుడు మనోడు అప్పుడు తీసి చూపించాడు, జెర్మియా 29:11 ఇంగ్లీష్ బైబిల్ తీసి చూపించాడు. ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ ఆర్ నాట్ హార్మ్ఫుల్ బట్ దే ఆర్ ఫర్ యువర్ బెటర్మెంట్, ఫర్ యువర్ గుడ్. నేను కలిగినటువంటి ఒక ఆలోచన, నా ప్రణాళిక అవి నీకు హానికరమైనవి కావు, నీకు ప్రయోజనం. నాకు మతిపోయింది, ఎక్కడ దొరికిందిరా బాబు వీడికి రెఫరెన్స్. నాకు ఐ డోంట్ వాంట్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద పీపుల్ దట్ హెస్ ఇన్వైటెడ్ మీ అన్న మాట కంటే నన్ను పిలిచినటువంటి వాళ్ళ ద్వారా నేను సమస్యను ఎదుర్కొంటాను నాకు ఇష్టం లేదు అని నేను చెప్పిన మాటకి ఈ వచనం తీసుకొచ్చి అంటాడు కదా, ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ ఆర్ నాట్ హార్మ్ఫుల్. నాకు నిజంగా మతిపోయిందండి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వచనం చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఈరోజు నీ స్నేహితులారా, ఆ వచనం ఎవరితో మాట్లాడాడు దేవుడు అని కనుక మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయుల విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని బబులోను పంపిస్తూ ఉన్నా, మీరు నా మాట వినకపోవటం వలన చెరలోనికి నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నా.
బానిసలుగా ఉండేటట్టుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నా. వేరొక రాజు వచ్చి మిమ్మల్ని చెరగొనిపోయినట్లుగా, మిమ్మల్ని చెరలోనికి తీసుకుని వెళ్ళినట్టుగా, మిమ్మల్ని బానిసలుగా అన్నట్టుగా తీసుకెళ్తాడు. బట్ డోంట్ వరీ, 70 సంవత్సరములైన తర్వాత నేను మిమ్మల్ని తీసుకొస్తాను. ఇక్కడ చూడండి, ఆయన యొక్క ఆలోచనలు ఏంటో, ఆయన యొక్క ప్రణాళికలు ఏంటో ఈ 29వ అధ్యాయం దగ్గర తెలియజెప్తుంటాడు. ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనించుకుందాం. 10వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు నేను మీ కొరకు చదువుతున్నా. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నేను నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. 3 విషయాలు ఇందులో కనబడుతున్నాయండి. ఒకటి ఏమంటాడంటే, దెర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ బాబిలోన్. బబులోనులోనికి మిమ్మల్ని చెరగా పంపించేటప్పుడు ఈ ఇర్మియా గ్రంథమే 25వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటాడనమాట, 70 సంవత్సరంలో మిమ్మల్ని చెరలోని తీసుకుని వెళ్తా, 70 సంవత్సరాలు అయిన తర్వాత నేను మిమ్మల్ని మరలా బబులోను చెరలో నుంచి నేను వెలుపలికి తీసుకొని వస్తాను అంటాడు. దానియేలు గ్రంథంలో ఆయన ప్రార్థన చేస్తుంటాడు. 9వ అధ్యాయంలో కనుక మనం చదువుకున్నట్లయితే దానియేలు గారు ఇదే విషయం జ్ఞాపకం చేస్తాడు. దేవా యెహోవా, ఇర్మియా గారి ద్వారా నువ్వు పలికించినటువంటి ప్రవచన ప్రకారంగా మేము ఈ బబులోను అనేటువంటి దేశానికి చెరగా తీసుకొని రాబడి ఇప్పటికే 70 సంవత్సరాలు అయిపోయింది కనుక దేవుడి దగ్గర మొరపెడుతుంటాడు. దేవా, మేము పాపులం, మేము నీకు వ్యతిరేకంగా పాపం చేసాం, నీకు తిరుగుబాటుతనం చేసినాం మేము అని అంటాడు. ఆయనతో కూడా కలుపుకొని ఇశ్రాయేలీయులైనటువంటి వాని గురించి చెప్పి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు దానియేలు గారు ప్రార్థన చేసిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటాం కాదు, అసలు ముందే మళ్ళీ ఇర్మియా గారి ద్వారానే ప్రవచనం ఎత్తి చెప్తున్నటువంటి మాటలు ఏమంటాడంటే, ఆ బబులోనికి నేను ఒక 70 సంవత్సరాలు పెట్టాను టైము, ఈ 70 సంవత్సరాల్లో మీరు అభివృద్ధి చెందండి, ఈ 70 సంవత్సరాల్లో మీరు ఇండ్లు కట్టుకోండి హాయిగా, ఈ 70 సంవత్సరాల్లో మీరు పెళ్లిళ్ళు చేసుకోండి, ఈ 70 సంవత్సరాల్లో మీకు కావలసినవన్నీ కూడా మీరు సంపాదించుకోండి. 70 సంవత్సరములు అయిన తర్వాత మొదటి మాట ఏమన్నాడు చూడండి. ఆయన ఏమంటాడంటే, నేను మిమ్మును గూర్చి పలికిన శుభవార్త నెరవేర్చి. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటిది శుభవార్త టీవీలో కదా. ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉందండి. శుభవార్త అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. దేవుడు అంటాడు కదా, నేను మిమ్మును గూర్చిన పలికిన శుభవార్త అంటే ఏంటనమాట, 70 సంవత్సరముల అనంతరం నేను మిమ్మల్ని విడుదల చేస్తాను. స్నేహితులారా, ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏదో కేవలం మామూలుగా మాట్లాడుతున్నటువంటిది మాత్రమే కాదండి. ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతుంటాడు, నేను ఐగుప్తు బంధకం నుంచి, బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తా. బబులోను దేశాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, 70 సంవత్సరాలను ఒక టైం పెట్టా, ఆ టైం అయిన తర్వాత నేను మిమ్మల్ని విడిపించి మరలా ఈ వాగ్దత్త దేశంలో తీసుకుని వస్తా. ఇప్పుడు కూడా దేవుడు ప్రపంచ దేశాల్లో చెదరిపోయినటువంటి ఒక యూదులైనటువంటి వారిని సమకూరుస్తున్నాడు. యూదులు తిరిగి వచ్చుట మన యేసు ప్రభు రాకడకి సాదృశ్యమైనటువంటిది. ఆ మధ్యలో సెప్టెంబర్ మాసంలో నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. అప్పుడు నేను వింటున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, ఈ సెప్టెంబర్ మాసంలో మా షమిటా సంవత్సరం వస్తుంది, అనగా 7 సంవత్సరాల విశ్రమ సంవత్సరం అనేటువంటి ఒక సంవత్సరం వస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో మాకు ఒక నూతన సంవత్సరం అనేటువంటిది వస్తుంది. ఈ సెప్టెంబర్ మాసం షమిటా యొక్క చివరి వారంలో గడిచినటువంటి కాలంలో 7 సంవత్సరాల చొప్పున వెనక్కి వెళుతుంటే, ప్రతి 7 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన చోట ఏదో ఒక వింతైనటువంటి కార్యం జరిగింది కనుక ఈ సంవత్సరంలో కూడా ఏదో జరుగుతుంది. పోప్ గారు అమెరికా వస్తున్నాడు, ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది కూడుకొని వాళ్ళు అక్కడ కలిసి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఈ ఇజ్రాయెల్ దేశం విషయంలో 1967 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి భూభాగం మాత్రమే మీరు ఉంచుకొని ఆ తర్వాత మీరు ఆక్రమించుకున్నటువంటి ఆ పాలస్తీన్లకు ఇచ్చేయండి అని చెప్పేసి అని యుఎన్ వాళ్ళు తీర్మానం చేయబోతున్నారు. వీటన్నిటి బట్టి యూదులు ఏమన్నారు తెలుసండి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈ టైము మేము ఎదురు చూస్తూ మేము ప్రార్థన చేస్తున్నటువంటి మా మెస్సియా వస్తాడు. మీరు అనుకున్నటువంటి యేసు కాదు, మా మెస్సియా మా గోత్రంలోంచి వస్తాడు, మా వంశంలో నుంచి వస్తాడు, మా దావీదు వంశం నుంచి వస్తాడు, యోధా గోత్రంలోంచి వస్తాడు కనుక మా మెస్సియా వస్తాడు. ఇంకప్పుడు నాకు గగ్గురుపాటు అనిపించిన విషయం ఏంటంటే, వరే ఈ వారంలోనే వాళ్ళ యొక్క మెస్సియా వస్తాడు అని అంటే, వాళ్ళ మెస్సియా భూమి మీద బయలుపరచబడేదానికి ముందు మన యేసయ్య మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళేటువంటి సమయం అంటే ఆసనం అయిపోయిందన్నమాట అని అనుకుని ఉన్నా. స్నేహితులారా, ఈ ఇశ్రాయేలీయులను విడిపించుట ఇది ఒక శుభవార్త. మన యేసు ప్రభు యొక్క రాకడ ఇది కూడా మనకొక శుభవార్త. ఇది నాన్ని శుభవార్త టీవీ ఛానల్లో దేవుని యొక్క సేవకునిగా ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమంలో నేను మీతో పంచుకున్నటువంటి విషయం ఏంటి తెలుసండి, యేసు త్వరగా వచ్చేస్తున్నారు.
ఆయన మాట ఆయన నెరవేర్చనై ఉన్నారు. ఆయన పలికిన ప్రతి మాట నెరవేరింది. ఈ రాతి మీద రాయి నిలవకుండా ఉండే సమయం వస్తుందని దేవాలయాన్ని గురించి చెప్పారు. అంతకు మునుపటి కొంతకాలానికే హేరోదు రాజు గారు కూడా దాన్ని బాగు చేయించాడు. ఆయన ఈలోగా ప్రభు ఈ మాట చెప్తే వాళ్ళు తట్టుకోలేకపోయారు. కానీ ఆయన పలికిన 40 సంవత్సరాలకి, అనగా 70 సంవత్సరంలో, క్రీస్తు శకము 70లో, చూడండి 70 అనేటువంటిది ఎలా వస్తుందో, క్రీస్తు శకము 70లో నీరో చక్రవర్తి, టైటస్ అనేటువంటి వాళ్ళ ద్వారా యెరూషలేము యొక్క దేవాలయం అనేటువంటిది పూర్తిగా ధ్వంసం చేయబడినటువంటి రాతి మీద రాయనీలు. అంటే యేసు చెప్పిన ప్రతి మాట జరిగి తీరుతుంది. అదే శుభవార్త. ఆ ప్రభువారు ఏం మాట్లాడితే ఏమన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకే స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తా. హీ వాంటెడ్ టు రిడీమ్ us. ఆయన మనల్ని కూడా విమోచిస్తానని చెప్తున్నాడు. ఈ దేహము నుండి కలిగేటువంటి ఒక విమోచన, శాపగ్రస్తమైన భూమి నుండి కలిగించేటువంటి ఒక విమోచన, పాపభూయిష్టమైనటువంటి ఒక పరిస్థితుల నుంచి విమోచించేటువంటి ఒక విమోచన, ఇది ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాకుండా వారి ద్వారా ఈరోజు నేను మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను పలికిన శుభవార్త నెరవేర్చనన్నాను. హల్లెలూయా. వస్తానని చెప్పిన యేసయ్య త్వరగా వచ్చేస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, మనం ఆయన దగ్గర ఉండాలి. తర్వాత ఏమంటాడు? మళ్ళీ అదే వచనాల్లో ఉన్నటువంటి మాటలు చూడండి. ఏమంటాడంటే, నేను మిమ్మల్ని గూర్చి పలికినటువంటి శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించున్నట్లు. ఏ స్థలానికి? అఫ్కోర్స్ ఇక్కడ ఒకవేళ ఇశ్రాయేలీయులైనటువంటి వారిని తిరిగి వాగ్దానం చేసినటువంటి దేశం. ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు అంటాడు పాలు తేనెలు ప్రవహించే దేశం అంటాడు. బబులోను నుంచి వచ్చినప్పుడు మీకు వాగ్దానం చేసినటువంటి దేశం అంటాడు. కానీ ఇప్పుడు మనకైనా తెలుసండి, ఆయన సిద్ధపరిచినటువంటి రాజ్యం. ఇందాక చెప్పాను కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో అని చెప్పేసి అని. ఆయన సిద్ధపరిచినటువంటి రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి, వస్తానని చెప్పిన శుభవార్త నెరవేర్చడానికి మన ప్రభువు తిరిగి రానయ్యున్నాడు. ఆ తర్వాత అంటాడు, మరలా తర్వాత ఉన్నటువంటి మాట, తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. నా ప్రియ స్నేహితులారా, ఈ మాటలన్నీ ఈ రోజున దేవుడు మన కొరకు చెప్తూ ఉన్నాడు. వస్తానని చెప్పిన యేసయ్య త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన మాట నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని రప్పించడానికి, ఆ చెరలో నుంచి విడిపించడానికి, తిరిగి మనల్ని ఆ వాగ్దత్త దేశం దగ్గరికి, అనగా పరలోక రాజ్యానికి మనల్ని రప్పించడానికి, మనల్ని దర్శించడానికి వస్తూ అప్పుడు అంటాడు ఆ 11వ వచనంలో ఏమన్నట్టున్నాడనమాట, మీ కొరకు నేను కలిగిన ఉద్దేశాలు, నేను ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు హానికరమైనవి కావు. అందాక బబులోనికి వెళ్ళినట్టుందా? బహుశా ఒక కుటుంబం నీవు చెరలోనికి వెళ్ళినట్టుగా నీవు వండి ఉన్నావేమో కదూ. ఒక కుటుంబం నువ్వు చాలా కష్టాల్లో ఉండినట్టుగా నీవు వండి ఉన్నావు కదూ. ఒక కుటుంబం నువ్వు చాలా దుఃఖములు అన్నట్టుగా వండి ఉన్నావు కదూ. మానసికమైనటువంటి ఒక ఒత్తిడిలో నీవు వండి ఉన్నావు కదూ. నీ ఇంటిలోనే నీకు సమస్యలు వచ్చినవి. ఇంటిలో అయితే ఉన్నావు కానీ నిజానికి ఒక ఖైదీగా ఉండినటువంటి రీతిగా ఆ ఇంట్లో నువ్వు ఉంటూ ఉన్నావు. ఈరోజు నీ ఇంటిలో నీకు చుట్టుప్రక్కల అనేక మంది కనబడుతున్నారు కానీ ఈరోజు నీకున్నటువంటి ఒక వేదన, నీ యొక్క దుఃఖము ఎవరు అర్థం చేసుకోలేరని నీలో నీవే నువ్వు నలిగిపోతున్నావు. నీలో కంగారు పడుతున్నావు, కలవరపడుతున్నావు. ఈరోజున ప్రభువా, నేను డోంట్ వరీ, నేను పలికిన మాట నెరవేర్చడానికి, నేను మిమ్మల్ని మరలా ఇక్కడికి తీసుకొని రావడానికి, నా రాజ్యంలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి నేను మిమ్మల్ని దర్శిస్తాను అంటున్నాడు. నేను మీ దగ్గరికి వస్తానంటున్నాడు. ఈ మాటలతో పాటుగా ఆయన కలిగినటువంటి ఒక ఉద్దేశాలతో మరికొన్ని విషయాలుగా కనుక మనం ఆలోచన చేస్తే, ఇదే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం అన్నాడు, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. చూడండి ఎంత చక్కని మాట అంటాడు. వెన్ యూ కాల్ అపాన్ మీ, వెన్ యూ ప్రే ఆన్ టు మీ, మీరు నాకు ప్రార్థన చేస్తే, మీరు నాకు మొర్ర పెడితే. ఏమైనా చేయలేదా? ఇప్పుడు చూడండి, ఆ ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు వారు మొట్టమొదటిగా వలసగా వెళ్ళారు. అక్కడ బానిసలు అయిపోయారు. బానిసలు అయిపోయినప్పుడు నిర్గమకాండము 2వ అధ్యాయము చివరి వచనాల్లో 23-24 వచనాల్లో కనుక మనం చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 వచనాల దగ్గర కనుక మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా దిగివచ్చాడండి వాళ్ళని విడిపించడానికి, వాళ్ళని నడిపించడానికి, వాళ్ళని వాగ్దత్త దేశానికి తీసుకుని వెళ్ళడానికి అన్నట్టుగా దేవుడైన యెహోవా దిగివచ్చాడండి. అప్పుడు అక్కడ మాట్లాడతాడు ఏమనంటే, వారి మొర్ర నాకు వినబడి ఉన్నది. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు పలుకుతున్నటువంటి మాట, వారు మొర్ర పెడితే నేను దిగేసి వచ్చా, వాళ్ళ మొర్ర పెడితే ఆ మొర్ర నేను ఆలకిస్తూ ఉన్నా. అఫ్కోర్స్ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే
రెండవ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చినట్టు కదా, నేను వారు గనక నా ప్రజలైనటువంటి వారు తమ చెడు ప్రవర్తనను మానివేసి వారు నా వైపు తిరిగి వారు నాకు ప్రార్థన చేసిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడు. నా ప్రియ స్నేహితులారా, కానీ నా దేవుడు నాతో చెప్తున్న మాట, నీ ప్రార్థన ఆలకించాను ఆయన. దానియేలు భక్తుడు కూడా ప్రార్థన చేశాడు. 9వ అధ్యాయంలో వారందరి యొక్క పాపంలో తన పాపం అన్నట్టుగా ఒప్పుకొని ప్రార్థన చేశాడు. దేవుడా, ఆ 70 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవా మమ్మల్ని. చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇజ్రా నెహెమియాలు అనేటువంటి వారి యొక్క టైంలో బ్యాచ్లుగా దేవుడు ఆ యొక్క బబులోను అనేటువంటి దేశం నుంచి, బబులోను చెరలో నుండి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని తిరిగి మరలా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలోనికి, లేక అక్కడ అప్పటి కాలపు పాలస్తీనా దేశంలోనికి వారిని మరలా తిరిగి తీసుకుని రావటం అనేటువంటి జరిగినది. ఈరోజు నీ స్నేహితులారా, నేను మీతో ఈ మాట చెప్తున్నా, దేవుడు మీ ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలకించలేదని అనొద్దు. ఇంకొక మాట చెప్పినా హెచ్చరికగాను, ఒకవేళ గనక మనం నా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అని మాట్లాడుతుంటే దేవునికి విరోధంగా పాపము చేసినటువంటిది అవుతుంది. దైవ సేవకులకి కూడా నేను చెప్తున్నాను, ఒకవేళ ఈ దినాన్ని నీకేదో జరగలేదని, నువ్వు అనుకున్నది జరగలేదని, ఏదండి దేవుడు నా ప్రార్థన ఆలకించలేదండి, వాడు ప్రార్థన ఆలకిస్తున్నాడు, వీడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో కూడా ఈ సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి వాడి విషయంలో ఆ దెయ్యాలు లోపల నుంచి ప్రార్థన చేస్తాయి. ఓ యేసు, మమ్మల్ని బయటికి పంపించేదు, మమ్మల్ని పాతాళానికి పంపించేదు, మమ్మల్ని ఆ పందులు ఉన్నాయి, ఆ పందులలోనికి పంపించాను అంటారు. అంటే ఆ పందుల్లోనికి పంపించబడితే మళ్ళీ అక్కడి నుంచి అవి బయటకు వచ్చిన తర్వాత ఇంకో మనుషులకు వెళ్ళడానికి, అది ఒకవేళ ప్రభు దగ్గర ఉన్న అధికారాన్ని బట్టి పాతాళానికి అన్నట్టుగా బంధించబడడానికి అన్నట్టుగా ఒకవేళ బంధించేసి ఉంటే వెళ్ళిపోయి అవి పాతాళంలో బంధించబడి ఉండేవేమో, అందుచేత అడుగుతాయి. వాటి మొర్ర ఆలకించాడు, సరే వెళ్ళండి పందులోకి అన్నాడు. ఈలోగా బాగుపడినటువంటి వీడు యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన యేసు ప్రభు అంటాడు, ఏసయ్యా, నేను నీతో పాటు వచ్చేస్తాను ఏసయ్యా, నీతోటే ఉంటాను ఏసయ్యా, నన్ను ఇంటికి పంపించదు ఏసయ్యా, నేను నీతోటే ఉంటాను ఏసయ్యా అంటే అప్పుడు యేసు ప్రభు దానికి ఒప్పుకోలేదంట. యేసు ప్రభు వాడి మొర్ర ఆలకించలేదు. వాడితో అంటాడు, నువ్వు నాతో రావడం కాదు అబ్బాయి, నేను నీ మొర్ర వినట్లే, నువ్వు చెప్పినా కానీ నువ్వు అడిగినా కానీ అది చేయట్లే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ ఇంటికి వెళ్ళి ప్రభు నీకు ఎట్టి కార్యాలు చేశాడో నీ ఇంటి వారికి అందరికీ తెలియజెప్పంటున్నాడు. స్నేహితులారా, మీరు అనుకున్నట్టుగా ప్రభు జవాబు ఇవ్వాలని కోరుకోవద్దు. మీరు అనుకున్న జవాబు ప్రభు మీకు ఇవ్వాలని కూడా మీరు అడగొద్దు. ఆయన ఇచ్చే జవాబు ఏదో ఆయన ఇచ్చే జవాబు కొరకు మనం కనిపెట్టుకుందాం. ఆయన ఇచ్చేటువంటి జవాబు ఆయన టైంలో దేవుడు మనకు అనుగ్రహిస్తుంటాడు. అప్పటి వరకు మనం ఎదురు చూద్దాం. ఇదినాన్ని దేవుడు వాగ్దానం చేస్తుంటాడు కదా, ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. నీ కొరకు నా ఉద్దేశాలు నేనేమి కలిగి ఉన్నానో అది నాకు తెలుసు. ఈరోజు నా జీవితంలో అండి ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో విషయాలు, చిన్నవాడిని, ఇప్పుడు కూడా చిన్నవాడినే, కానీ దినాన్ని నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని చూస్తుంటే వామ్మో దేవానికి స్తోత్రాలని చెప్తూ ఉంటా. టైం ఉందండి. ఆయన నన్ను రక్షించుకునేటువంటి టైం 16 సంవత్సరాల వయసులో, ఆ తర్వాత బైబిల్ ట్రైనింగ్ అవడనే టైం, ఒక 5 సంవత్సరాల పాటు నేను ఒక చోట నుండి కాలేజీలో ఉండి బైబిల్ చదువుకున్నటువంటిది, 4 సంవత్సరాలు ఒక బైబిల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉండినటువంటిది, ఇప్పటికి దాదాపు 32 సంవత్సరాలుగా నేను దినాన్ని దేవుని యొక్క సంఘ పరిచయలో సంఘ కాపరిగా వెళుతున్నటువంటిది. అలాగే నేను కొంతకాలం క్రితం నేను ఒక మామూలు చిన్నవాడుగా ఉంటున్నటువంటి దినాలను తర్జుమా చేసినప్పటికీ 1993 నుంచి మరొకసారి రేడియోలోనికి రావడానికి, 1977 నుంచి శ్రీలంక బ్రాడ్కాస్టింగ్లో నేను మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చిన నా వాయిస్ ఇవ్వడానికి, ఆ తర్వాత దినకరన్ గారి యొక్క ప్రోగ్రాం 1997 నుండి టెలివిజన్లో ఎలాగైనా కనబడుతుండను. అబ్బా, ప్రతి విషయంలో కూడా నా దేవుడు తన కాలంలో ఆయన నన్ను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ రోజున మీ జీవితంలో కూడా బహుశా దేవుడు జవాబు ఇవ్వలేదని మీరు కలవరపడుతున్నారా? తీసివేయండి. ఈరోజు దేవుడు అన్నాడు, ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఏ బ్రదర్, మీ గురించి నేను మాట్లాడుతున్నా, అమ్మ సిస్టర్ మీ గురించి నేను మాట్లాడుతున్నా. బహుశా నీవు నా జీవితం ఏంటి నాకు అర్థం కావట్లేదు, నా భవిష్యత్తు ఏంటి నాకు అర్థం కావట్లేదు, నా బ్రతుకులో జవాబులు దొరకలేదు, ఎంత ప్రార్థన చేసినా జవాబులు దొరకట్లేదు, ఏంటి నా బ్రతుకులో, అసలు ఆ దేవుడు ఉన్నాడా, ఆ దేవుడు నాకు జవాబు ఇస్తున్నాడా, ఆ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడా, అసలు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, ఇది నీ ప్రశ్నలు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ప్రభు నీ ప్రార్థన ఆలకించాడమ్మా. ప్రభు చెప్తున్నాడు, నీ గురించి ఒక మంచి ఉద్దేశం నేను కలిగి ఉన్నా, నేను పలికిన శుభవార్త నేను నెరవేరుస్తా, నేను మిమ్మల్ని రప్పిస్తా, నేను మిమ్మల్ని దర్శిస్తా, ఆ తర్వాత అన్నాడు కదా, నేను మీ మనవి ఆలకిస్తా. ఆ తర్వాత 13వ వచనంలో వ్రాయబడినటువంటి మాట అంటే, మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఎంత చక్కని మాట చూడండి అంటున్నాడు. మీరు నన్ను వెతికితే, మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీ మనం ఆలకిస్తా, మీకు జవాబునిస్తా. మీరు నన్ను వెతికితే నన్ను నేనే మీకు కనబరుచుకుంటాను. ఎంత చక్కని మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ సమాధి ఖాళీగా ఉండింది. కొందరు స్త్రీలు పెందల కడిని వెళ్ళారు, ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు.
యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలని వెళ్ళారు, అక్కడే దేహం ఉంటుంది అనుకొని. కానీ అప్పటికే 3వ రోజు యేసు సమాధిని గెలిచి లేచాడు. ఆయన లోపల లేడని తెలియజెప్పడానికి దేవదూత వచ్చి ఆ రాయిని దొరిలించున్నారు. వస్తూ ఆ రాయి మన కొరకు ఎవరు దొరిలిస్తారని పాపం ఆడంగులైనటువంటి వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రాయి తీయబడి ఉండడం చూసి ఆ మిగిలినటువంటి వాళ్ళైతే వాళ్ళు వెళ్ళిపోయారు పరిగెత్తుకుంటాం. మళ్ళీ ఏమో రాయి తీయబడింది, యేసు ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు అనుకొని. కానీ అక్కడే ఉండిపోయింది మగ్దలేన మరియ. ఏడుస్తోంది, అయ్యో నాకు ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో, ఆ దేహమన్నా మాకు లేకుండా పట్టుకుపోయారని కన్నీటితో తను విలపిస్తోంది. ఈలోగా ప్రభువాని గురించినటువంటి విషయానికి వస్తే, ఆయన వాస్తవానికి తను కార్చినటువంటి రక్తమును తీసుకొని తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసయ్య తండ్రి దగ్గరికి ఎక్కి వెళుతున్నటువంటి ఆయన, ఆ రక్తాన్ని తండ్రి దగ్గర ఉన్నటువంటి మందస్సు మీద ప్రోక్షించవలసినటువంటి వాడుగా వెళుతున్నటువంటి యేసయ్య ఇప్పుడు కన్నీరు కారుస్తున్నట్టే, వీరు ఏడుస్తున్నట్టే తట్టుకోలేక ఆయన మరలా దిగి వచ్చేసాడు. ఆమెను పిలుస్తుంటాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? వెనక్కి తిరిగి చూచి కళ్ళల్లో నీళ్లున్నంత చేత కళ్ళు బయర్లు గమనట్టుకుండి ఆకారం సరిగ్గా కనబడక ఆయన సరిగ్గా గుర్తించలేక ఆ యొక్క తోటమాలేమనుకొని ఆయన అడుగుతుంది, అయ్యా నా ప్రభు యొక్క దేహాన్ని నువ్వు ఎక్కడైనా చూసావా? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడైనా పడేసారేమో, తీసుకెళ్ళి ఎక్కడైనా దూరంగా పెట్టేశారేమో, నీకేమైనా తెలిసిందా? నా ప్రభు దేహాన్ని నేను తీసుకెళ్ళిపోతా, నా ప్రభు దేహం అన్న నాకు కావాలని చెప్పేశానంటే అప్పుడు ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. అబ్బా ఎంత అమూల్యమైనటువంటి మాట. నీ పేరు ఆయనకి తెలుసు. ఈరోజుని దేవుడు కొందరు దైవజనులు అయినటువంటి వారిని పేరు పెట్టి పిలిచేటువంటి ఒక కృపావరం వారికి ఇచ్చారని ఈరోజు నేను కాపీ కొడుతూ ఈరోజు ఒక పేరు పెట్టి పిలవడానికి నేను తెగించడం లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తా, ప్రతి ఒక్కరు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను మీ పేరు నా ప్రభువుకు తెలుసు. ఈరోజు ఆయన అంటున్నాడు, నేను మీ కొరకు నేను పలికిన శుభవార్త నేను నెరవేరుస్తా, నేను మిమ్మల్ని రప్పిస్తా, ఆ చెరలో నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తా, నేను మిమ్మల్ని దర్శిస్తా, నేను మీ మనవిని ఆలకిస్తా, నేను నన్ను నేనే మీకు కనబరుచుకుంటానని చెప్పేసాను. ఎంత చక్కని మాట. ఆ రోజున ఆమెను పేరు పెట్టి పిలిచేంటాడు, మరియా. ఎప్పుడైతే ఆ పేరు పెట్టి పిలిచాడు ఇవిడికి వెంటనే స్ట్రైక్ అయింది. వావ్, ఈ ప్రొనౌన్సియేషన్, ఈ మాట, ఈ యొక్క పేరు పెట్టి పిలవడం, ఇది నా యేసయ్య, నా ప్రభువు, నా రక్షకుడు, రబ్బుని, బోధకుడు అని చెప్పేసి ఆయన పాదాల మీద పడిపోయింది. అప్పుడు ప్రభు అంటాడు, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా ప్రభు దగ్గరికి తండ్రి దగ్గరికి నేను ఎక్కిపోలేదు. అక్కడికి వెళ్ళి నేను కార్చిన రక్తాన్ని ప్రోక్షించి ప్రజలందరికీ విమోచన నేను ఇవ్వాలి, ప్రజలందరినీ నా రాజ్యానికి నేను తీసుకొని వెళ్ళాలి, లోకమంతని కూడా నేను రక్షించాలి. ఇశ్రాయేలీలైనటువంటి వీరు మాత్రమే కాదు, మగ్దలేన మరియగున నీవు మాత్రమే కాదు, వెళ్ళి వాళ్ళందరికీ చెప్పు, నా శిష్యులైనటువంటి వారు గలిలయలో ఉన్నారు, వారికి చెప్పు నేను తిరిగి లేచానని చెప్పు, వాళ్ళ కొరకు నేను అక్కడికి వస్తానని చెప్పు, వారున్న గదిలోనికి నేను వస్తానని చెప్పు, వెళ్ళమ్మా అని వెళ్ళి చెప్తూ గారని చెప్పేసినట్టే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వెళ్ళి అక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది. నా ప్రియ స్నేహితులారా, అక్కడ ఎప్పుడైతే చెప్పారో వాళ్ళందరూ కూడా యేసు కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. ఆయన వారి మధ్యలోనికి వచ్చినప్పుడు వారు సంతోషించి ఆనందించినారు. అవును, ఈరోజు నీ యేసయ్య తన్ను తాను నీకు కనబరచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో I think 14వ అధ్యాయంలో ఒకరోజు శిష్యుల్లో ఒకరు మాట్లాడుతూ యేసు ప్రభువు ఇలా అంటున్నారు, ప్రభువా నువ్వు ఎవరికి నిన్ను నువ్వు కనబరుచుకున్నట్టుగా మాకే నిన్ను నువ్వు కనబరుచుకోవడానికి నీకేమైంది అన్నట్టుగా అడిగారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభువు అంటాడు, ఒకరు నన్ను ప్రేమించిన ఎడల నేను, నాతో పాటుగా తండ్రి, పరిశుద్ధాత్మ, మేము వానికి కనబరుచుకుంటాము, వాని యొద్ద నివాసం ఉంటాము. నా ప్రియ స్నేహితులారా, ఇది నాన్ని అదే యేసయ్య ఈరోజు నీ దగ్గరికి వచ్చినాడు, నిన్ను విడిపించడానికి వచ్చినాడు, నీ బంధకాల నుంచి విడిపించడానికి వచ్చినాడు, నీ బబులోను చెరలో నుంచి విడిపించడానికి వచ్చినాడు. పంపినవాడు ఆయనే, అనుమతినిచ్చిన వాడు ఆయనే, నువ్వు పట్టడానికి అయినటువంటి రీతిగా ప్రణాళిక కలిగినటువంటి వాడు ఆయనే. మరలా బబులోను చెరలో నుంచి ఆయన విడుదల చేస్తున్నాడు. ఆయన మాట వినకపోవటం వలన నీకు ఒక శోధన వచ్చింది, దేవుని మాట వినకపోవటం వలన నీకు ఒక శ్రమ వచ్చింది, దేవుని మాట వినకపోవటం వలన నీవు ఒక చెరలోనికి వెళ్ళి ఉన్నావు. కానీ శుభవార్త ఏంటంటే ఆయన నిన్ను విడిపిస్తున్నాడు, ఆయన నిన్ను దర్శిస్తున్నాడు, ఆయన నిన్ను తిరిగి మళ్ళీ బయటికి రప్పిస్తున్నాడు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, ఆయన నీకు తన్ను తానుగా ఆయన కనపరుచుకున్నాడు. ఈరోజు నీవు చేయవలసిన పని తెలుసా? యోహాను సువార్తలో చెప్పినట్టుగా నువ్వు ఆయన్ని ప్రేమించాలి, ఆ ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి, ఆ ప్రభుకు నువ్వు ప్రార్థన చేయాలి. తలలు వచ్చండి, కళ్ళు మూసుకునండి. మీ కొరకు నేను ప్రార్థిస్తుంటానుగా ఈ ప్రార్థనలో మీరు నాతో ఏకీభవించి ప్రభుతో మీరు చెప్పండి, ప్రభువా నేను నిన్ను ప్రేమించడానికి సహాయం చేయండి, నేను నిన్ను ప్రేమిస్తా, ఈ దినం నుండి యేసు ప్రభువా నిన్ను నేను ప్రేమిస్తా, నువ్వు నా కొరకే కదా ఈ లోకంలోనికి వచ్చినావు, నా కొరకే సిలువలో నీ ప్రాణాన్ని పెట్టి ఉన్నావు, నన్ను విమోచించుట కొరకే, ఐగుప్తు దేశం నుంచే కాదు, బబులోన్ నుంచే కాదు, ఈరోజు నేను బయట ఉండినటువంటి మమ్మల్ని విమోచించడానికి, మా పాప బంధకం నుంచి మమ్మల్ని విమోచించడానికి కదా మమ్మల్ని ప్రేమించి నీ ప్రాణాన్ని పెట్టి ఉన్నావు.
ఈ రోజు నుంచి నేను నిన్ను ప్రేమిస్తానని మీరు కూడా చెప్పుకుంటారా ప్రార్థనలో? ఈ మాటలు మీరు కూడా చెప్పండి. ఎప్పుడైతే మీరు అలా చెప్తారో స్నేహితులారా, దేవుడిచ్చే స్వస్థత మీరు అనుభవిస్తారు, ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు, ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. ఏ అద్భుతం జరగాలి అద్భుతం. ఎందుకంటే ఆయన తన్ను తానే మీకు కనబరుచుకొని మీ కొరకు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నా. ఇది నా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలైనా సుదూర ప్రదేశాల్లో కూడా ఉండి చూస్తున్నారు, వేరే రాష్ట్రాల్లో ఉండి చూస్తున్నారు. నాయన వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. నాన్న, ఆలనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి యొక్క విషయంలో మేము ఆలోచన చేసినప్పుడు నాన్న, వారి కొరకు నువ్వు పలికిన శుభవార్తను నెరవేర్చే దేవుడోనైనా, వారిని తిరిగి రప్పించినటువంటి దేవుడోనైనా, వారి కొరకు నువ్వు వాగ్దానం చేసిన దేవుడోనైనా, నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని మరల నా యొద్ద ఉండడానికి తీసుకుని వస్తా, నేను మిమ్మల్ని దర్శిస్తా, నేను మీ ప్రార్థన ఆలకిస్తా, నన్ను నేనే మీకు కనబరుచుకుంటానని ఇది మీరు పలికినటువంటి మాటలు. ఇది నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వీరి జీవితంలో కూడా ఇదే కార్యం నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. నిన్ను నీవు కనబరుచుకుంటున్నందుకు నీకు వందనాలు. అవును డాడీ, ఇప్పుడు నేను ఇలా ప్రార్థిస్తుంటానుగా, వారు అలా కండ్లు మూసుకొని నీకు మొరపెడుతుంటానుగా, నిన్ను ప్రేమిస్తున్నామని వారు ఆ మాట వారి హృదయంలో పలుకుతూ ఉంటాడుగా, మిమ్మల్ని మీరు వారికి కనబరుచుకున్నందుకు నీకు వందనాలు. కొందరికి వైద్యుడిగా మీరు కనబడవలసిన వారన్నారు, కొందరికి నేను ఒక న్యాయవాదిగా నేను వారికి న్యాయం చేయడానికి మీరు కనబడవలసిన వారన్నారు, కొందరికి పోషకుడుగా వారిని పోషించినట్లుగా నువ్వు కనబడవలసిన వారు అంటూ ఉన్నారు. అలాగున మీరు దర్శనమిస్తున్నందుకు నీకు వందనాలు, కనబడుచున్నందుకు నీకు వందనాలు, అద్భుతములను చేస్తున్నందుకు నీకు వందనాలు. యేసు నామములో ఈ కుటుంబాన్ని దీవిస్తున్నా, ఈ బిడ్డలన్నీ దీవిస్తున్నా, వారి అక్కర్లన్నీ తీరుస్తున్నందుకు నీకు వందనాలు. స్వస్థత వీరికి కలుగును గాక, ఆరోగ్యం వీరికి కలుగును గాక, అద్భుతములు వీరికి జరుగును గాక. స్తుతి ఘనత మహిమలు నీకే మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబమునకును ప్రభు ఇచ్చిన మాట నెరవేర్చబడినట్లు, ప్రభు మిమ్మల్ని దర్శించినట్లు, ఆయన మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబిస్తూ తన్ను తానే మీకు కనబరుచుకున్నట్లు సదా మీకు తోడైండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మీ కొరకు తను దాన్ని కనబరుచుకుని ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాను బిడ్డలారా. మీరు పొందుకున్నటువంటి మేలులు, ఆ ప్రభు మీకు ఇచ్చినటువంటి విడుదల, ఆ ప్రభు మీ ప్రార్థన ఆలకించినందు చేత మీకు జరిగినటువంటి కార్యాలు నాతో ఉత్తరం ద్వారా తెలియజేయండి. కేవలం ఫోన్ మాత్రమే కాదు, ఒక్కొక్కసారి నేను ఫోన్లో దొరకవచ్చు, ఎందుకంటే వేరే దేశాలకు వెళ్ళో లేకపోతే ఇంకోటో కారణం చేత ఒకవేళ నా ఫోన్ దొరకపోయినా కలవరపడకండి, వాట్సాప్లో మీరు పంపించవచ్చు. లేదంటే కనుక ఉత్తరం ద్వారా మీరు తెలియజేసి మీ యొక్క అనుభవాన్ని నాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్, 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాతో ఫోన్లో మీరు మాట్లాడని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400409992, మరొక నెంబర్ 888855276662. ఒక నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని ఆ దేవదేవుని గురించిన మరి యొక్క అద్భుతమైన సువర్తమానాన్ని మీతో పంచుకునేటంత వరకు మీకు తాను కనబరుచుకున్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.